నువ్వలా మాట్లాడకమ్మా. నా మీద సర్వ అధికారాలు నీకే ఉన్నాయి. నువ్వంటే నాకు ప్రాణం. కాకపోతే సువర్ణ వాళ్ళింటికి నువ్వే వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు నువ్వే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంట్రా? ఏంటి? నేను సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నానా? నువ్వే చెప్పావంట కదా. రే, నేనలా చెప్పానని నువ్వు నమ్ముతున్నావా? అంటే అమ్మా, నువ్వు చెప్పలేదా? మురారి, నువ్వు నా కొడుకువిరా. ఎన్ని సంవత్సరాలు గడిచినా నేను నిన్ను నా కొడుకుగానే నా దగ్గరే ఉంచుకుంటాను గాని ప్రాణం పోయినా ఎక్కడికి పంపన్రా. అయినా నేనలా చెప్పానని నీకెవరు చెప్పారా? నక్షత్ర అమ్మా. నక్షత్ర చెప్పిందా? అర్థమైందమ్మా. నక్షత్ర చెప్పలేదమ్మా. ఇదంతా నక్షత్రతో సువర్ణ చెప్పించింది. సువర్ణ? అవునమ్మా, సువర్ణే చెప్పించింది. నక్షత్ర నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అలాంటిది ఏ రోజు నా దగ్గర నువ్వు చెప్పావని చెప్పి ఓ అబద్ధం చెప్పింది అంటే ఇది ఖచ్చితంగా సువర్ణ పనే అమ్మా. తన హెల్ప్ లేకుండా నువ్వు నాకు ఆపరేషన్ చేయించేశావు కాబట్టి నన్నింక వాళ్ళింటికి తీసుకువెళ్లే దారి క్లోజ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నక్షత్రాన్ని పొల్యూట్ చేసి ఏదో ఒక అబద్ధం చెప్పించి ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని ఇలా ప్లాన్ చేసినట్టుంది. సువర్ణ ఎన్ని ప్లాన్లు వేసినా నా నుంచి నిన్ను దూరం చెయ్యలేదురా. అమ్మా, మనకెందుకమ్మా ఈ టెన్షన్స్? ఆమె ప్లాన్ వేయడం, నేను బాధపడ్డం, నిన్ను అడగడం, క్లారిటీ వచ్చాక నువ్వు బాధపడినందుకు మళ్ళీ నేను బాధపడ్డం, ఇవన్నీ ఎందుకమ్మా? ముందసలు ఆమెను మన ఇంట్లోంచి పంపించేసేయమ్మా. ఆవిడ వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటానమ్మా. నువ్వేంటి నాతో మాట్లాడేది? నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒక్క విషయం. నాకేం చెప్పక్కర్లేదు. ఇది సువర్ణ విషయం. సువర్ణ గురించి నాతో ఏం చెప్పాలి? ఆవిడ గురించి నాకెందుకు? ఎందుకంటే ఆవిడ నీ జీవితంలోనే తొంగి చూస్తుంది కాబట్టి. నక్షత్ర కావిడ చాలా విషపు మాటలు చెప్పి మార్చేస్తుంది కాబట్టి. నిన్ను మీ అమ్మ నుంచి వేరు చేసి ఈ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలని చూస్తుంది కాబట్టి. ఏంటి నువ్వు చెప్తుంది? రాత్రి నేను మా రూమ్ వైపు వెళ్తుంటే సువర్ణ మాటలు విన్నాను. ఈ ఇల్లు వదిలేసి మనింటికొచ్చేస్తే నీకు మురారికి అసలు ఏ కష్టమూ ఉండదు. నా ఇంటి తాళాల గుత్తి నీ గుప్పెట్లో ఉంటుంది. నా ఇంటి అధికారం, వ్యాపారాలు, కోట్ల ఆస్తి అన్నిటికీ మీరిద్దర వారసులు. అక్కడిది మహారాణి బతుకవుతుంది. నక్షత్ర మనసు చాలా సున్నితమైంది. తను ఊరికనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నాను. అబద్ధం, ఇదంతా అబద్ధం. నువ్వు నాకు నక్షత్రం మీద ఏదో ఒకటి చెప్పి నా మనసుని విరిచేయాలని చూస్తున్నావు. అంత అవసరం నాకు లేదు మురారి. ఇది నిజమేనని నీకు అనుభవంలోకి వచ్చాకే అర్థం అవుతుంది. మన కుటుంబంలో ఎవ్వరికీ సువర్ణ వల్ల హాని జరగకూడదనే ఉద్దేశంతోనే నేను నీకు ఈ విషయం చెప్పాను. నమ్ముతావో నమ్మవో అనేది నీ ఇష్టం. హరీష్ చంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి వీడియో మెసేజా?
ఏమై ఉంటుంది? విశాలాక్షి ఇవ్వు. రేయ్, దీని మీద వేలుముద్రవి. ఏ ఎందుకు? రేయ్, చెప్తున్నాను కదా, రేయ్. ఇవి చెక్కు పేపర్లు కాదు కదా, మరి వేలిముద్ర ఎందుకు? రే అన్నయ్య, ఇవి చెక్కులు కావు. ఈ సంవత్సరం ఆడిటింగ్ పేపర్స్. ఆడిటింగ్ పేపర్లా? అంటే సంవత్సరం అంతా మీ కంపెనీలన్నింటిలో ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, దేనికెంత ఖర్చు పెట్టారు లాంటి వివరాలన్నీ రాసి గవర్నమెంట్కి పంపించి పన్ను కట్టాలి సార్. ఆడిటర్ గారు, వీడికి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారేంటి? చేస్తే మాత్రం అర్థమై చస్తుందా మహేంద్ర? రే అన్నయ్య, నీ పని ప్రశ్నలు వేయడం కాదురా, హ, వేలిముద్రలు వెయ్యడం మాత్రమే. మేము ఎక్కడ చెప్తే అక్కడ వేలిముద్రలు వెయ్యాల్సిందే. నోరు మూసుకొని వేలిముద్రలు వెయ్యి. ఈ ఏడాది లెక్కలు కదా, ఇవి తీసుకొని మీరు నా దగ్గరికి వస్తారని నాన్న నాకు ముందే చెప్పాడు. ఇవి ఖచ్చితంగా నాన్న చూసిన తర్వాతే వేలిముద్ర వెయ్యాలని చెప్పారు. లేదంటే చాలా డబ్బులు మాయమైపోతాయంట. నాన్న వచ్చి చూశాని, అప్పుడు వేయమంటే వేస్తాను నేను. రేయ్, వేలుముద్ర వేయ్. ఉహుం. నాన్న చూశాక నేను వేస్తాను. రే అన్నయ్య, ఏంట్రా ఆ ముసలోడు చెక్ చేసేది? ఆయన చెక్ చేస్తాను అంటే చేయనిస్తావా? ఎవ్వడికి చూపించేది లేదు. పైగా ఆ ముసలోడికి మీకు అర్థమైపోయిందిగా, ఇందులో చాలా అవకతవకలు లొసుగులు ఉన్నాయని. అయినా మీరు ఏమీ చెయ్యలేరు. ఈ ఇంట్లో మీరంతా పనివాళ్ళు. ఈ ఇంటి మీద అధికారం మాది. మేము ఏం చేస్తే అదే కరెక్ట్. మీరు మూసుకొని తలంచాల్సిందే. వేలుముద్ర వేయ్. ఆహా, నేను వేయను. నాన్న అన్ని చూడాలంతే. యాండి, ఏంటండి అది? జానకి, వాళ్ళు నన్ను ఈ ఏడాది లెక్కల మీద వేలుముద్ర వేయమంటున్నారు. నువ్వు చెప్పావు కదా వాళ్ళని ఎదిరించమని. అందుకే నేను బాగా ఎదురిస్తున్నాను. చూడు, వాళ్ళు నన్ను కొట్టినా తిట్టినా నేను ఎదురిస్తూనే ఉంటాను. వేలుముద్ర మాత్రం వేయను. ఇలా ఎదిరిస్తేనే కదా నువ్వు నాతో కలిసి భోంచేస్తానన్నా. అవును. ఇక చూడు, వాళ్ళు నా ప్రాణం తీసినా నేను ఎదురిస్తూనే ఉంటాను. అబ్బా, నీకు ధైర్యాన్ని నీ పెళ్ళావివ్వడం, నువ్వు మమ్మల్ని ఎదిరించడం, మేం భయపడిపోవడం. అబ్బబ్బబ్బబ్బబ్బా! అయ్యో విశాలాక్షి, భయపడు. రే పిరికోడా, నువ్వు మమ్మల్ని ఎదిరిస్తావా? ఉండు, నీ పని చెప్తా. చూడు, అనవసరంగా తోలు ఒలిపించుకుని వేలిముద్రలు వేయడం కంటే ముందే వేసేయడం మంచిది కదన్నయ్యా. చెప్పాను కదా నేను మిమ్మల్ని ఎదిరించాలని. అంతే, వేలుముద్రైను. అమ్మగారు, కాఫీ తెచ్చాను. ఆడిటర్ గారు, మేడం తీసుకోండి. తీసుకోండి. అమ్మగారు, ఇది అక్కడ పెట్టు. అలాగేనమ్మా. రాయ్, వేలుముద్ర వేస్తావా లేదా? వెయ్యను. వెయ్యవా? నిన్ను
మహేంద్ర, ఆగు. విశాలాక్షి, నువ్వు ఆపుతున్నావా? ఎప్పుడు పాతవే ఫాలో అయితే కొత్తవి కళ్ళ ముందుకి రావు. కొత్తగా లేకపోతే ఏది మజా అనిపించదు. అందుకే జస్ట్ ఫర్ ఏ చేంజ్. జానకి, అమ్మో, జానకి. అయ్యో, ఏంటి జరగబోయేది? ఏంటిది? రేయ్, వేలి ముద్రలు వేస్తావా? ఇంకో వేడి కాఫీ దీని మొహం మీద మళ్ళీ పోయినా అసలే కాలిన మొహం వెంటనే పోస్తే నరకం కనిపిస్తుంది. వద్దు చెల్లెమ్మా, చెల్లెమ్మా, వద్దు చెల్లెమ్మా, వద్దు. జానకి తట్టుకోలేదు. వేలుముద్ర వేయరా. ఇంకా చూస్తావేంటి? మొహమ్మద్ కొట్టో. నిన్ను వద్దు 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 చెల్లెమ్మా, నేను వేలుముద్ర వేస్తాను. వేలుముద్ర వేస్తాను. అది ఆడిటర్ గారు, ఎక్కడ కావాలో అక్కడంతా వేయించండి. ఇలా రండి. వెయ్యరా, వెయ్యి. అయ్యో, సార్, అన్నింట్లో వేయించుకున్నాను. ఓకే సార్. ఇలా చేశారండి. జానకి, నా వల్ల కాలేదు జానకి. వీళ్ళని ఎదిరించడం నా వల్ల కాలేదు జానకి. ఏమండి? రేయ్, ఇలా చెప్తే వింటావురా నువ్వు? వెళ్ళు, వెళ్ళి మీ ఆవిడ దగ్గర బాగా ట్రైనింగ్ తీసుకుని మమ్మల్ని ఎలా ఎదిరించాలో నేర్చుకో. నేర్చుకో, వెళ్ళు. అయ్యో, అమ్మా, అమ్మా, బాధ అయ్యో. అమ్మా దుర్గా, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఆ వీడియో ఏంటండి? వాళ్ళు వాళ్ళు జానకి ముఖం మీద అంత వేడి కాఫీ పోస్తే మీరందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వీడియో తీస్తున్నారా? అంతకు మించి నేనేం చేయలేనమ్మా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పోగుపడ్డ జనం వీడియోలు తీస్తారే, అలా నేను కూడా మా గోదావరి చేత వీడియో తీయించటం తప్ప ఏమీ చేయలేనమ్మా. నా కొడుక్కి కోడలికి జరిగే అన్యాయాన్ని చూసి ఏడవటం తప్ప ఏమీ చేయలేని చేతగాని ముసలివాణమ్మ. వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే అంత పరపతున్న మీరు ఏం చేయలేరా? ఓ రౌడీ రౌడీజం చేస్తుంటే 100 మంది నిలబడి చూస్తుండిపోతారే గాని ఏమీ చెయ్యలేరమ్మా. కాని వాళ్ళ నుంచి ఎవరో ఒకడు ముందుకొచ్చి ఆ రౌడీని ఎదిరించి బుద్ధి చెప్తాడు. ఆ ఒక్క మనిషి కోసం ఎదురుచూడటం తప్ప నేనేమీ చేయలేం తల్లి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు,
నేను రేపు గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాను. జానకి జరిగిన అన్యాయాన్ని చూస్తూ నేను సహించలేను. అమ్మా, ఎన్ని రోజులు నా కొడుకుని గురించిన బాధలో, నా ఇంట్లో ఉన్న సమస్యలు, టెన్షన్స్ వల్ల నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న పెద్ద సమస్య నా కొడుకు ఆరోగ్యం. అది తీరిపోయింది. రేపు 10 గంటలకి నేను మీ గెస్ట్ హౌస్ లో ఉంటాను. జానకి సమస్యకి పరిష్కారం చెప్తాను. వస్తున్నావమ్మా? నువ్వు వస్తున్నావా? జానకిని తీసుకుని గెస్ట్ హౌస్ కి రండి. అలాగేనమ్మా, వస్తానమ్మా. అమ్మా జానకి, వాళ్ళు మనుషులా రాక్షసులా ఇలా ప్రవర్తిస్తున్నారు? రే, జానకి నా చెల్లెలరా. నా చెల్లెల్ని ఇంత టార్చర్ చేస్తున్న ఎవరిని వదలనరా. విశాలాక్షి, మహేంద్ర, ఈ దుర్గ కోపం ఎలా ఉంటుందో చూపిస్తాను. అత్తయ్యకి చెల్లెలేంటి? అవంతి, అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? జానకి ఎవరు? మీ చెల్లెలా? హరీష్ చంద్ర, విశాలాక్షి, మహేంద్ర ఏవేవో పేర్లు చెప్తున్నారు. ఎవరు వీళ్ళంతా? అవంతి, వీలు చూసుకుని నీకంతా చెప్పాలనుకున్నాను. ఇదిగో ఈ వీడియో చూడు. అయ్యో అత్తయ్య, ఈవిడ అచ్చం మీలాగే ఉన్నారు. తనే జానకి, నా చెల్లెలు. నాతో పాటు పుట్టిన నా చెల్లెలు. ఈవిడికి కళ్ళు పుట్టుకతోనే లేవు. జానకి భర్త పేరు కళ్యాణరాముడు. ఆ దెబ్బలు తింటున్న మనిషే. ఈ పెద్ద ఆయన పేరు హరిశ్చంద్ర ప్రసాద్, జానకి మావగారు. ఆ ఆస్తంతా వాళ్ళదే. ఆ కొరడుతో కొడుతున్న వాళ్ళు మహేంద్ర, విశాలాక్షి. అంటే పెద్ద ఆయన రెండో భార్య కూతురు, అల్లుడు. వీళ్ళేంటత్తయ్య ఇంత క్రూరంగా ఉన్నారు? క్రూర మృగాలే. వాళ్ళు జానకి కుటుంబాన్ని చాలా హింసించి రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నీకో విషయం చెప్తున్నాను అవంతి. ఈ విషయం నీకు నాకు తప్ప నా కొడుకులిద్దరికీ కూడా తెలియకూడదు. చెప్పండి అత్తయ్య. నాకు నీ సహాయం కావాలనుకుంటున్నాను. నా సాయమా? అవును. నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నేను చెయ్యాలి అంటే నీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి. ఏంటో చెప్పండి అత్తయ్య, మీకోసం నేను ఏదైనా చేస్తాను. రేపు నా చెల్లెలి కష్టం తీర్చడానికి నేను వెళ్తున్నాను. నా చెల్లెలి స్థానంలో నేను జానకిలా వెళ్తున్నాను. అత్తయ్య, కళ్ళున్న మీరు
కళ్ళు లేని మనిషిలా ఎలాగా? వెళ్తానవంతి. నా చెల్లెలి కుటుంబం బాగుపడ్డం కోసం నేను కళ్ళు లేనట్టుగా వెళ్తాను. ఆ ఇంటిని దోచుకుంటున్న ఆ మహేంద్రని, విశాలక్షిని, వాళ్ళ కూతుర్ని సరైన దారిలో పెడతాను, బుద్ధి చెప్తాను. మరి మీరు జానకి అత్తయ్యలా అక్కడుంటే ఆవిడెక్కడుంటారు? ఇక్కడ మనింట్లోనే ఉంటుంది. అత్తయ్య, నేను తన స్థానంలో, తను నా స్థానంలో ఉంటాం. జానకినందరూ దుర్గా అనే అనుకోవాలి. అందుకోసం జానకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, తనకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు తనకి తోడుగా ఉండాలి. అలాగే దుర్గా, నేను నీ స్థానంలో మీ ఇంటికి వెళ్తాను. నువ్వేం చెప్పినా నాకు చాలా ధైర్యంగా, నా మీద నాకే నమ్మకం వస్తోంది దుర్గా. చాలా సంతోషం జానకి.